ఏంటి ఇన్ని కూరగాయలు చూపించేస్తుంది అక్క అనుకుంటున్నారా? మన చిరుతపూడి గ్రామ దేవత శ్రీ వనూలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అయితే అమ్మవారిని కూరగాయలతో అయితే అలంకరించేశారన్నమాట. మన వీడియోస్ కి బిహైండ్ గా ఉండి మన కోసం వీడియోస్ తీసి పంపిస్తున్న చిన్నారంపమ్మ గారికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈయనొక్కలే కాకుండా చాలా మంది అయితే మార్నింగ్ నుంచి ఇన్స్టాలో మెసేజ్ చేశారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చిత్తపూడి వాళ్ళందరూ ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు. అమ్మవారికి ఆషాఢం సందర్భంగా అయితే సార్ అయితే సమర్పించేశారన్నమాట. ఇవాళైతే ఊర్లో వాళ్ళందరూ ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ వీడియోస్లో ఉంటాయి. మా కో సిస్టర్ అయితే నా కోసం స్పెషల్గా పంపించారు. థ్యాంక్ యూ సచ్చా. ఇంకా అలా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడైతే చిన్న పెద్ద తేడా లేకుండా ఊళ్ళో ప్రతి ఒక్కరైతే అమ్మవారి అలంకారంలో భాగంగా అయితే సేవ చేస్తున్నారన్నమాట. గుడిలో అయితే ఇలా గుచ్చబడిన కూరగాయలన్నిటినీ చిన్నారంపం గారు అయితే కమిటీ సభ్యులతోటి ఇంకా ఊళ్ళో వాళ్ళందరి సాయంతో అయితే అమ్మవారిని అయితే అలంకరించడం జరిగిందంటండి. ఇదొక్కటే కాకుండా వచ్చే శ్రావణ మాసానికి మ్యారేజెస్ అయితే ఉంటాయి కదా, మ్యారేజెస్ కానీ హల్దీ ఫంక్షన్స్ కానీ ఫ్లవర్ డెకరేషన్స్ అయితే చాలా బాగా చేస్తారండి. ఈయన నెంబర్ ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఇది అయితే ప్రమోషన్ ఇంకోటో కాదండి, ఏదో చిన్న హెల్ప్ చేద్దాం అన్నట్టు అయితే ఒక్కసారి అయితే చెప్పేస్తున్నాను. మీకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది కదా. అంటే చిరుతపూడోళ్ళు ఈ అలంకారంలో మీలో ఎంతమంది పాల్గొన్నారు? మిమ్మల్ని మీరు ఎవరైనా ఐడెంటిఫై చేసుకుంటే కామెంట్ చేసేయండి. ఆ చల్లని తల్లి ఆశీస్సులు నాతో పాటు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ బాబీ గారు అమ్మాయి. రేపటి వీడియోలో అయితే సార్ ఎలా సమర్పించారో చూసేద్దాము. అంతవరకు నచ్చితే లైక్ చేసేసి ఈ చిరుతపూడి ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేసేసుకొని బాబీ గారు అమ్మాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అన్నట్టు ఇన్స్టా ఫ్యామిలీ మీరు కూడా ఫాలో కొట్టండి.